రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తాను. నేను పార్టీ పర్సన్ కాదు, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఈరోజు ఒక బిల్లు వీగిపోయింది. మోడీ ఓటమి పతనం ప్రారంభమైంది. ఆల్రెడీ రైతు చట్టాన్ని, నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకున్నప్పుడే ఆ ప్రభుత్వం వెనకడుగు వేస్తూ వచ్చింది. నెక్స్ట్ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మేము తీసేసి పాత మనువాదాన్ని పెడతామన్నప్పుడే దాని పతనం ప్రారంభమైంది. కొన్ని చోట్ల మిషన్లను ఉపయోగించుకొని, కొన్ని చోట్ల మభ్యపెట్టి, కొన్ని చోట్ల లోపాయకార ఒప్పందం చేసి ఏదో కొంత మసిబూసి మాయడికాయ చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతుంది. పేపర్ బ్యాలెట్ వస్తే అప్పుడు ఒరిజినాలిటీ బయటపడుద్ది. అది రావాలని అందరూ డిమాండ్ చేయాలి. రాహుల్ గాంధీ గారు కూడా పేపర్ బ్యాలెట్ కావాలని ఆడాలి. ఇది ఇక్కడ ఈవీఎం తీసుకొచ్చింది కూడా వాళ్ళే అని చెప్పి చెప్తున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియలో చాలా చిన్న విషయం. ఉన్న గౌరవ ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతి రోజు కూడా ప్రజలందరికీ చెప్పారు. ఇప్పుడు చిన్న లాజిక్ మొన్న మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. ఏమని, ఇద్దరు పిల్లలకి మీరు ఎంత సంపాదిస్తే దానికి నేను డబల్ ఇస్తాను అన్నారనుకో. ఒక కొడుకు ₹1,00,000 సంపాదించాడు, ఒక కొడుకు ₹1,00,00,000 సంపాదించాడు. ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించేవాడికి నేను 2 కోట్ల ఆస్తి ఇస్తాను, ₹1,00,000 సంపాదించేవాడికి 2,00,000 ఇస్తాను అంటే అది సమానత్వం అవుద్దా? ఒక కొడుకు 2,00,000 ఇచ్చాను, ఒక కొడుకు 2 కోట్లు ఇచ్చాను. నేను సమానంగానే ఇచ్చానా? ఒక సోషల్ మోరల్ బ్యాలెన్సింగ్ ఉండాలి కదా. ఇప్పుడు ఉత్తర భారతదేశం ఆల్రెడీ దక్షిణాది నుంచి వచ్చేటువంటి డబ్బులని అక్కడికి మళ్ళిస్తూ ఉంది. ఇక్కడ నుంచి వసూలైన పన్నులని తిరిగి ఇక్కడికి అందించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇవ్వాలి కదా. ఇక్కడ పథకాలని అమలుపరచడానికి ఈవెన్ పోలవరం లాంటి పథకాలని కూడా ప్రభుత్వం పూర్తి డబ్బులను చెల్లించి నిర్మించకుండా అప్పు రూపంలో ఇప్పిస్తూ ఒక మోసం చేస్తుంది. కాబట్టి ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం మీద పోరాటం చాలా కాలంగా జరుగుతుంది. భాష పేరుతో వాళ్ళు చేసే పోరాటాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఒక దశలో దక్షిణ భారతదేశం సపరేట్ దేశం కావాలి, వింధ్యా సత్పుర పర్వతాల పైనున్న దేశం, మీ సంస్కృతి, నాగరికత, కల్చరు, పండగలు, భాష అన్నీ వేరు, మా ఈ ద్రవిడ భాషలని ఒక పెద్ద పోరాటం కూడా జరిగింది. ఇప్పుడు మనం భారత రాజ్యాంగాన్ని సంతకం చేసి అందరం రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నాం కాబట్టి రాజ్యాంగంలో రాష్ట్రాల పరిధిలో ఏముండాలి, కేంద్రం పరిధిలో ఏముండాలి, ఉమ్మడిగా ఏమి ఉండాలనే ఒక క్లారిటీ వచ్చింది. అప్పుడప్పుడు అడపదడప పివి నరసింహారావు లాంటి వారినో, నీలం సంజీవరెడ్డి లాంటి వాళ్ళను, ప్రధాని రాష్ట్రపతినో, దేవాగౌడ్ లాంటి వాళ్ళను కొంతకాలం అలా చేసి ఎప్పుడు మనకు మొండి చేయ జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఒక రైల్వే వ్యవస్థను చూడండి, పరిశీలించండి మ్యాప్ని, మొత్తం అటువైపు ఎంప్లాయీస్ ఉంటారు. హైవే, నేషనల్ హైవేల షేర్ తీసుకోండి, అన్యాయమే జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మన సౌత్ ఇండియాలోనే పోర్ట్లు మొత్తం ఉండేది, నార్త్ ఇండియాకి అసలు సముద్రమే లేదు. గుజరాత్లో, మహారాష్ట్ర నుంచి ఇలా కేరళ, తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా వరకు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. కానీ మన షేర్ మనకు రావట్లేదు. ఈ సమతూకం రాకపోతే ఇంకో 10 ఏళ్ళకైనా, ఇంకో 20 ఏళ్ళకైనా దక్షిణ భారతదేశ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, యూపీపీఎస్సీ జరిగేటువంటి ఎగ్జామ్స్లో కూడా ఉత్తర భారతదేశం వాళ్ళ అదే ఎక్కువ ఉండిపోయింది. ఇది చాలా ప్రమాదకరం. బ్యాలెన్స్ లేకపోతే తెలంగాణ, ఆంధ్ర విడిపోవాలని ఎందుకు అనుకున్నాం? పాలకుల అసమర్థత, ఆ బ్యాలెన్స్ చేయకపోవడమే. ఏమంటారు దీనికి సొల్యూషన్? ఏముంది, మళ్ళీ బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలంటే దక్షిణాది ప్రజలు తెలివి కల్ల వాళ్ళు 1-2 ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు గెలిపిస్తారు తప్ప గంపగుత్తగా వేయరు. కాబట్టి దీన్ని ఏం చెయ్యాలి అని ఆలోచించినప్పుడు మెజారిటీ కాస్త మనకి ఉత్తర భారతదేశంలోనే సీట్లను పెంచుకొని ఇక్కడే సరిపోయేంత మందిని గెలిచి మనమే గవర్నమెంట్ను పెట్టుకోవాలనేటువంటి కుట్ర ఉంది. ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిహెచ్డి చేసిన స్కాలర్గా, డిగ్రీ నుంచి పాలిటీ చదివిన వ్యక్తిగా, అడ్మినిస్ట్రేషన్ చదివిన వ్యక్తిగా కోరుతున్నాను, అసలు ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యులందరికీ వాళ్ళ ప్రాంత సమస్యల్ని కూలంకషంగా చర్చించడానికే పార్లమెంట్ సెషన్ సరిపోవట్లేదు. నిజమా కాదా? ఇంకా దీన్ని 100,000 చేసుకొని 800 మందిని చేసుకొని వాళ్ళకి ఎంతమంది సమయాన్ని ఇస్తారు, ఎంత సమయాన్ని ఇస్తారు? ఒకప్పుడు ఉత్తరం రాయడం కష్టమయ్యేది, ఇప్పుడు ఒక మెసేజ్ చేస్తే వాట్సాప్లో వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిపోయింది కదా. ఇంటరాక్టివ్ వెహికల్స్, వాహనాలు, ప్రయాణము అన్నీ పెరిగాయి కదా. ఇప్పుడు ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఇంకా సులభం కావాలి కదా. బ్యూరోక్రాట్స్ కూడా ఒక మెకానిజం అయితే డెవలప్ అయింది కదా. ఇంత డెవలప్ అయినాక ఇప్పుడు ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలనుకోవడం ఎంత సిగ్గుచేటు. ఇప్పుడు చేయాల్సిన పనులు ఎదురుపెట్టు కదా. అంటే కదా, ఊరికి పోయేటోడికి సర్ది కట్టకుండా బయలుకి పోయేటోడికి సర్ది కట్టినట్టున్నది బీజేపీ యొక్క కథ. ఉన్న ఎంపీలకి నిధులను ఇవ్వండి, ఉన్న ఎంపీలకు పవర్స్ని ఇవ్వండి, అన్ని ప్రాంతాలకు సక్రమంగా వాళ్ళని అందుబాటులో పెట్టండి. అంటే జనాభా పెరుగుతుంది కాబట్టి వీళ్ళని కూడా పెంచాలి, ప్రాపర్గా అప్పుడు మేనేజ్మెంట్ అవుతుంది కదా అని చెప్పి చెప్తారు కదా. అది పూర్తిగా తప్పు.
అది అలా వాళ్ళకి ఆలోచన వస్తుందంటేనే వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా పక్క వేషాలు వేస్తూ ఉన్నారని అర్థం. సో ఇంకోటి దేశంలో ఆదివాసుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు మనం చూసిన మణిపూర్ మళ్ళీ ఒకసారి అల్లకల్లోలం అవుతున్న పరిస్థితి. అండ్ అట్లాగే ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఒడిశాలో కావచ్చు, అందరూ ఆదివాసులే, ప్రత్యేకంగా ఆదివాసులే వచ్చి నిరసన తెలుపుతున్నారు. రోడ్ల పైనకి వచ్చి ధర్నా చేస్తున్నారు. అడవిలో ఉండాల్సిన వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. అండ్ దీనిపైన కేంద్రం ఎటువంటి స్పందన లేదు. కేంద్రం కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పాపని. నిజానికైతే పాలకులకు మంచి పేరు ఎప్పుడు వస్తుందంటే అల్పసంఖ్యాకులు సౌకర్యంగా భద్రతగా ఫీల్ అవుతేనే వస్తుంది. మెజారిటీ వాళ్ళనే పట్టుకొని తక్కువ సంఖ్యలో ఉన్న జాతులను తెగలని నువ్వు బాధ పెట్టడం అంటే అది అసమర్థ పరిపాలన, మానవీయ పాలన కానే కాదు. అయితే చాలా కాలం దాకా ఈ గిరిజనులు ట్రైబ్స్ వాళ్ళ మనన వాళ్ళు హ్యాపీగా జీవించేశారు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తనకు కావాల్సిన నిధుల కోసము ఈ బహుళజాతి కంపెనీలు ఎంఎన్సి కంపెనీలు, అంబానీ, ఆదాని లాంటి వాళ్ళు, రిలయన్స్ లాంటి వాళ్ళు, ఎవరైనా వాళ్ళు టాటాలా బిర్లాల పక్కన పెడితే వాళ్ళకి కావలసినటువంటి సంపద అటవీ ప్రాంతాలలో ఉన్నది. మన దగ్గర యురేనియము నిల్వలు కోకలలుగా ఉన్నాయి. నల్లమల బిడ్డలు పిడికిలు బిగించి వస్తే నా కొడకలలో కోసి కారం పెడతామని పోరాటం చేశారు, దాన్ని అట్లా ఆపారు. ఇలా ఇప్పుడు సంపదంతా భూమి లోపల ఉంది, గనుల రూపంలో ఉంది, ఆ గిరిజన ప్రాంతాల్లో ఉంది. అక్కడ సంపదను కొల్లగొట్టాలంటే అక్కడ అశాంతిని క్రియేట్ చేయాలి, అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలి. అక్కడి ప్రజలు అక్కడి నుంచి ఇప్పుడు కొత్తగా మతాన్ని తీసుకుపోయి, దైవాన్ని తీసుకుపోయి, వాళ్ళది కాని వాళ్ళ సంస్కృతిని వాళ్ళ మీద రుద్దుతున్నారు. ఛత్తీస్గఢ్లో ఆల్రెడీ వీళ్ళని బ్యాన్ చేసేశారు. మా దేవుళ్ళు రాముడు కృష్ణుడు కాదు, వనదేవతలు, ప్రకృతి దేవతలు, బీర్సా ముండా నుంచి మొదలుకుంటే కొమ్రం భీం వరకు వీళ్ళు మా దేవుళ్ళు, ఆదివాసీ దేవుళ్ళు వేరని వీళ్ళని తరిమేశారు. అక్కడికి రకరకాల రూపాల వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. క్రైస్తవులు చాలా తెలివిగా ప్రజల బలహీనతలు, అవసరాలను బేస్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళకి అక్కడ ఉన్న ప్రజలకు మేలేం చేయాలని కాకుండా అక్కడికి క్రైస్తవం పోయింది, మనం పోలేకపోయామనే భావన తప్ప అరే ఈ మనుషులు ఏ మతం అయితే ఏంది? ఈ దేశం బాగుపడితే మెజారిటీ ప్రజలు హిందువులే అయినప్పుడు హిందువులే బాగుపడతారు కదా. ఒక ఊరిలో 70% మంది హిందువులు ఉండి 20% మంది క్రైస్తవులు, 10% మంది ముస్లింలు ఉంటే 100 మందికి నువ్వు అభివృద్ధి చేస్తే, 100 మందికి 100 ఇండ్లు కట్టిస్తే 70 ఇండ్లు హిందువులకే ముడతాయి కదా. అనేక విశ్వవిద్యాలయాలు కట్టి అందరినీ ఉన్నత విద్యావంతులను చేస్తే మనకే లాభం జరుగుతుంది కదా. ఈ 10%, 20% ఉన్న వాళ్ళని బూచిగా చూపించి 70% మందిని ఇంకెంతకాలం ఏ మార్పు చేస్తారు, ఇంకెంతకాలం మోసం చేస్తారు. ఒక ఊరిలో 100% హిందువులే ఉన్న ఊరికి వెళ్ళి పొద్దున్న లేచి మైకేసి రాత్రి దాకా కాదు, ఆ ఊరు మొత్తం హిందువులదే కదా, గుర్తించి ఈ ఊరుకు మనం ఏం చేద్దాం, ఈ ఊరిలో ఉన్న కులాలు పోవడానికి ఏం చేద్దాం, ఉన్నత చదువుల కోసం ఏం చేద్దాం, ఐక్యత కోసం ఏం చేద్దాం. మరి ఇప్పుడు రోడ్ల మీద చచ్చిపోయేటోళ్ళు హిందువులు గారా, గొడవలు పడి హాస్పిటల్లో పడేటోళ్ళు హిందువులు గారా, కోట్ల చుట్టంగా తిరిగే వాళ్ళు హిందువులు కాదా, న్యాయ వ్యవస్థ కోసం ఎదురు చూసే వాళ్ళు హిందువులు గారా. మరి ఆ న్యాయ వ్యవస్థ సిబ్బందిని నింపి కోర్టులు పరిష్కరిస్తే నీ హిందువులకు మేలు జరగదా? ముస్లింలు ఏం కాదు కదా, స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు, నీ హిందువులే కదా. ఆ స్కూళ్ళను బలోపేతం చేస్తే ఇవన్నీ అసలు వదిలిపెట్టి కొసరు మీద పడ్డట్టున్నది వీళ్ళ కథ.